కల్పించాలి ఉద్యోగ భద్రత ఎస్ఎస్సీ ఉద్యోగులకు వర్ధిల్లాలి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత కాంట్రాక్ట్ ఉద్యోగులకు కల్పించాలి ఈఎస్ఐ ఈపీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి ఈఎస్ఐ ఈపీఎఫ్ సౌకర్యాలు సమాన పరిధి సమాన వేతనం సమాన పరిధి సమాన పరిధి సమాన వేతనం ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్సీ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్సీ ఉద్యోగుల ఐక్యత రెగ్యులర్ చేయాలి ఎస్ఎస్సీ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి ఎస్ఎస్సీ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి ఎస్ఎస్సీ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి ఎస్ఎస్సీ ఉద్యోగుల ఐక్యత రెగ్యులర్ చేయాలి ఎస్ఎస్సీ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి ఎస్ఎస్సీ ఉద్యోగులను వెంటనే అమలు చేయాలి ఎండిఎస్ కాలను వెంటనే అమలు చేయాలి ఎండిఎస్ కాలు వర్ధిల్లాలి ఎస్ఎస్సీ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి సమగ్ర ఐక్యత వర్ధిల్లాలి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత వెంటనే రెగ్యులర్ చేయాలి ఉద్యోగులను వెంటనే వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత రెగ్యులర్ చేయాలి ఎస్ఎస్సీ ఉద్యోగులను వెంటనే కల్పించాలి ఉద్యోగ భద్రత వెంటనే కల్పించాలి మీ కోసంలో లేదు బాబు సర్వశిక్ష అభియానం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు గత వారం రోజులుగా నిరవధికంగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళ సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పిలిచి చర్చించి పరిష్కరించాల్సినటువంటి పోయి ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. తక్షణమే వీళ్ళతో చర్చలు జరపాలని చెప్పి సిఐటి తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి సర్వశిక్ష అభియాన్లో పనిచేసేటువంటి ఉద్యోగులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పాదయాత్రకు ముందే అసెంబ్లీలోనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్కి రెగ్యులర్కి తేడా ఏం లేదు, వాళ్ళు ఏ విద్యార్హతలు కలిగి ఉన్నారో వీళ్ళు కూడా అదే విద్యార్హతలు కలిగి ఉన్నారు, నేను రాగానే వీళ్ళందరూ రెగ్యులరే చేస్తానని చెప్పి చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాడు. మరి చాలా ఉన్నత విద్యార్హతలతో ఈ రోజున ఉద్యోగాలు చేస్తున్నటువంటి వీళ్ళకి ఈ రోజున కనీసమైనటువంటి ఉద్యోగ భద్రత లేదు. ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో సమాన వేతనం ఇవ్వమని చెప్పి అది అమలు చేయట్లేదు. అంటే ఈ రకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలు అమలు చేయట్లేదని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తుంటే కనీసం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించాలా, వీళ్ళ న్యాయమైన డిమాండ్లు చర్చించాలా, వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి సమగ్ర శిక్ష ఉద్యోగులు గుర్తించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమం అనేటువంటిది ఇప్పటికే వారం రోజులైంది, ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహోద్యమంలో మారుద్ది. వీళ్ళ యొక్క ఉద్యమానికి జరిగేటువంటి పరిణామాలకి మీరే బాధ్యత వహించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. నా పేరు కేశవరావు, నేను సిఆర్ఎంటీగా పనిచేస్తున్నాను ఎస్ఎస్ఏలో. మా ఎస్ఎస్ఏలోని వివిధ భాగాల నుంచి 2012 సంవత్సరం నుంచి మా డిఎస్సి రూపంలో జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా మేము ఎంపికయ్యాము. మా యొక్క అర్హతలను బట్టి మేము డిగ్రీలు పీజీలు కూడా చేసి ఉన్నాము. ప్రస్తుతానికి మేము ఈ యొక్క సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తూ ఎటువంటి ఉద్యోగ భద్రత లేకుండా ఎప్పటివరకు మేము పనులను చేస్తున్నాము. మరి గవర్నమెంట్ వారు మరి మన జగనన్న గారు 2019లో ప్రజా సంకల్ప యాత్రలో
మరి రెగ్యులరైజ్ చేస్తాము. కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులందరూ కూడా మేము రెగ్యులర్ చేస్తామని ఒక ఆశ పుట్టించి మరి నేటికి 4 సంవత్సరాలున్నర కాలం వస్తున్నా కానీ మా ఎస్ఎస్సీ ఎంప్లాయీస్ని కూడా మరి గవర్నమెంట్ ఏ విధమైన ప్రోత్సాహం లేకుండా గాను సహకరించకుండా ఉంది. మరి ఎన్నాళ్ళు మేము ఉద్యోగ భద్రత లేకుండా మరి మేము ఈ యొక్క ఎస్ఎస్లో పనిచేస్తున్నాము అని ఎన్నిసార్లు అడిగినా కానీ జీవోలు ఇస్తున్నాము, జనవరిలో ఇస్తాము అని అంటున్నారు కానీ దాన్ని కార్యరూపంలో దాల్చకుండా మరి నాన్స్తూ మరి వస్తున్నారు. మరి మేము ఈ యొక్క హెచ్ఆర్సీ పాలసీ అమలు చేయమంటున్నాము. అనుకున్న ఈఎస్ఐ ఈఎఫ్ఐ సౌకర్యాలు కల్పించి మా యొక్క ఉద్యోగానికి భద్రత కల్పించాలని న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నాము. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా మా యొక్క ఆవేదనను మరి గమనించి మా యొక్క ఎస్ఎస్ఏలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి అందరూ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసి మాకు ఉద్యోగ భద్రతను కల్పించి మరి మమ్మల్ని ఆదుకోవాలని మేము అడుగుతున్నాము. మరి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము, డిమాండ్ చేయడం కాదు, అడుగుతున్నాము. రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు కూడా చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. మరి కనీస వేతనం కిందైనా మమ్మల్ని దృష్టిలో తీసుకొని ఈఎస్ఐ ఈపీఎఫ్ ఎంటీఎస్ స్కేల్ను వర్తింపజేసి మమ్మల్ని ఆదుకొని ఉద్యోగ భద్రత కల్పించాలి మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని విన్నవించుకుంటున్నాము.